నిజమైన ప్రేమ ఎపిసోడ్ 6కు తిరిగి స్వాగతం. ఇక ఈ ఎపిసోడ్ మొదలుపెట్టే బదులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి దాకా చూడండి, స్కిప్ చేయకుండా. ఇక స్టోరీ మొదలు. శిరీష కూడా ఆదిత్య మీద లోతైన ఇష్టం ఉన్నా దాన్ని బయట పెట్టకుండా తన మనసులోనే దాచుకుంది. కానీ ఆదిత్య మాత్రం తన మొదటి జీతంతో ఒక చిన్న అందమైన రింగ్ కొని శిరీషకి ప్రపోజ్ చేయాలని లోపల్లో ప్లాన్ చేసుకున్నాడు. ఒక అందమైన సాయంత్రం పొలాల మధ్య ఉన్న చిన్న గోడ మీద కూర్చుని ఆదిత్య తన ప్రేమను హృదయపూర్వకంగా వ్యక్తం చేశాడు. శిరీష, నిన్ను చూసే వరకు అసలు అందం అంటే ఏమిటో నాకు తెలియదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనేది నమ్మకం కూడా లేదు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడని నేను నిన్ను కలిశాకే ఇంత మాట్లాడటం నేర్చుకున్నాను. మీ కుటుంబంతో కలిసిన తర్వాత ప్రేమ, బంధాలు అంటే నిజమైన అర్థం తెలిసింది. నీ ప్రేమ నాకు జీవితాంతం కావాలి శిరీష. ఈ సంతోషం ఎప్పటికీ నాతోనే ఉండాలి. ఐ లవ్ యు సో మచ్ శిరీష. విల్ యు మ్యారీ మీ అంటూ తన చేతిలోని రింగ్ను ఆమెను ముందుకు పెట్టి ప్రపోజ్ చేశాడు ఆదిత్య. జస్ట్ లవ్ ప్రపోజల్ అనుకున్న శిరీష ఒక్కసారిగా మ్యారేజ్ ప్రపోజల్ విని ఆశ్చర్యపోయింది. అతని మాటల్లోని నిజాయితీ, ఎమోషన్ చూసి కళ్ళు నిండిపోయాయి. తన ప్రేమను గుర్తించి చిన్నగా నవ్వుతూ ఐ లవ్ యు టూ ఆదిత్య అని చెప్పి తన చేయి ముందుకు చాపింది. వెంటనే ఆమె వేలికి రింగ్ తొడిగి నుదిటిపై మెల్లగా ముద్దు పెట్టుకుని గట్టిగా హగ్ చేసుకున్నాడు ఆదిత్య. శిరీష కూడా అతని నుదుటిపై ముద్దివ్వాలని ప్రయత్నించింది. కానీ ఎత్తు తగ్గకపోవడంతో అవస్థపడుతుంటే ఆదిత్య కాస్త వంగి ఆమె పెదవులపై చిన్న పిక్ ఇచ్చాడు. సిగ్గుతో శిరీష ఆదిత్య గుండెల్లో తల దాచుకుంది. అతను మెల్లగా ఆమె తల పైకెత్తి ఓయ్, లవ్ ప్రపోజ్ చేస్తే కిస్ చేయాల్సిందే అంటూ అక్కడ కాదమ్మా ఇక్కడ అంటూ ఆమె పెదవులను వేళ్లతో తాకుతూ మరోసారి లోతుగా ముద్దాడాడు. దూరం జరిగి శిరీష సిగ్గుతో నేను అమ్మమ్మనా, నీ కంటికి అలా కనిపిస్తున్నానా అంటూ ఆదిత్య గుండెల మీద తన చేతులతో తట్టడం మొదలుపెట్టింది. మరి ఇంకేమనాలి, నేనేదో నీ లవ్ డీప్గా ఫీల్ అవ్వాలని ఆరాటపడుతుంటే చిన్న ముద్దిచ్చి అయిపోయిందంటావేంటి, ఇలా ఒప్పుకుంటానా అంటూ మళ్ళీ ఆమె పెదవులను అందుకోబోతే హలో మిస్టర్, అప్పుడే అంత అడ్వాన్స్ అయిపోకు, ఇప్పటికీ ఇది చాలు, మిగిలిన ముద్దులు పెళ్ళైన తర్వాతే అంది శిరీష నవ్వుతూ. దాంతో మొహం ముడుచుకున్నాడు ఆదిత్య. అతని ముఖం చూసి శిరీష పక్కన నవ్వేసింది. అలా ఇద్దరు తమ ప్రేమలో హాయిగా రోజులు గడుపుతున్న సమయంలో ఒకరోజు తన తండ్రి రాఘవ్ వర్మ గురించి న్యూస్లో వచ్చిన వార్తలు విని హడావిడిగా ముంబై వెళ్ళాడు ఆదిత్య. అప్పుడే అతని ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ న్యూస్ ఛానల్ ఏకధాటిగా ప్రసారం చేయడంతో శిరీష ఒక్కసారిగా షాక్ అయింది. అతని నిజమైన స్టేటస్ తెలిసిన తర్వాత ఆమె అతని కాల్స్ అటెండ్ చేయకుండా దూరం పెట్టడం మొదలెట్టింది. మరోవైపు రాఘవ్ వర్మ చేసిన అక్రమ వ్యాపారాల కారణంగా పోలీసులు అరెస్ట్ చేయడంతో దాని నుంచి తప్పించుకోవడానికి హార్ట్ అటాక్ డ్రామా ప్లాన్ చేశాడని తెలుసుకున్న ఆదిత్య ఎవరికీ చెప్పకుండా తిరిగి శిరీష దగ్గరికి చేరుకున్నాడు. వచ్చిన వెంటనే నారాయణమూర్తి, లక్ష్మీ గార్లకు తన నిజమైన గురించి అన్నీ చెప్పి శిరీష మీద తనకున్న నిజమైన ప్రేమను కూడా వ్యక్తం చేశాడు. నిజాలు దాచినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణ కోరాడు ఆదిత్య. ఆ మాటలన్నీ విని శిరీష అతని పరిస్థితి అర్థం చేసుకుంది. అతని కళ్ళల్లోని నిజాయితీ, మాటల్లోని ఆవేదన చూసి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అంగీకరించింది. దాంతో వాళ్ళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రాత్రి గదిలోకి వచ్చిన శిరీషను ప్రేమగా హత్తుకొని ఆదిత్య ఎమోషనల్గా అన్నాడు, ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్న ఒకే ఒక్క నిజమైన బంధం నువ్వే శిరీష. ఇక నుంచి నా సర్వస్వం నువ్వే.
అతని ప్రేమకు వశమైపోతూ శిరీష అతని కౌగిలిలో కరిగిపోయింది. ఇద్దరు ఒకరిలో ఒకరు ఏకమయ్యారు. ఇక ఈ ఎపిసోడ్ అంటే సీజన్ 1 అయిపోయింది. ఇప్పుడు ఎపిసోడ్ 2గా ఇస్తాను. అదే నిజమైన ఎపిసోడ్ 2 పార్ట్ 1 మాత్రమే. ఇక ఇంతటితో సమాప్తం. నిజమైన ప్రేమ కథకు ధన్యవాదాలు. ఫ్రెండ్స్, కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ మరింత సపోర్ట్ను చేకూరుస్తానని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చెప్పే ఈ స్టోరీస్ ఎలా ఉన్నాయో దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేసి ఫ్రెండ్స్ మరిన్ని కథల కోసం నేను అందిస్తాను. నా ఈ రచనలు మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.